మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చేపల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చింతపండు రసం లేకుండా తయారు చేసే ఇగురు కూర. ముందుగా చేపల్ని శుభ్రం చేసి దానిలో కాస్త ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి ఒక అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు 2-3, 2 ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లి ముక్కలు, ఒక టమాటా కూడా వేసి మిక్సీ చేసుకుందాం. అలా మిక్సీ చేయగా వచ్చిన పేస్ట్ ఇది. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు చేపల కూర ఎలా రెడీ చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది కాగిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు పెట్టి పక్కన పెట్టిన చేప ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఇలా చేప ముక్కలు వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. వీటిని 2 వైపు కూడా తిప్పుదాం. ఇలా 2 వైపులా లైట్గా వేగాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెడదాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలక్కాయలు కూడా వేసి ముందుగా మనం పేస్ట్లా చేసుకున్న టమాటా, ఉల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం. ఈ ఉల్లి పేస్టు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి కలిపి దీనిలో రుచికి తగినంత ఉప్పు, మరొక టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకుందాం. కారం, ఈ ఉల్లి పేస్ట్ బాగా కలిసింది కాబట్టి దీనిలో కొద్దిగా కొత్తిమీర, కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఇలా బాగా వేగింది. దీనిలోనే ఇది ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మిక్సీ జార్లో ఒక గ్లాసు నీళ్లు పోసి వేయించుకున్న ఉల్లి పేస్ట్లో వేసి బాగా కలిపి దీనిలోనే మనం ముందుగా వేయించుకున్న చేప ముక్కలు కూడా వేసి మూత పెడదాం. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ అవుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు దీనిలో ఒక్కసారి చేప ముక్కలు ఇరిగిపోకుండా మెల్లగా కలిపి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ చేపల ఇగురిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే చేపల ఇగురు కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.